శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు అంతగా కలిసి రావు. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అదేవిధంగా ప్రేమ వివాహం సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు కూడా చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం లేదా అపదంలో రావడం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రతిరోజు శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన. అదేవిధంగా పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఒక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకుంటారు, అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఏదైనా సరే ప్రస్తుతం కాలం అనుకూలంగా లేదు. కొంత స్థిమితంగా ఉండి అన్నీ ఆలోచించుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు కలిసి వస్తాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఒక శుభవార్త వినే అవకాశం గ్రహతలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంది. సప్తమంలో గురువు వీరికి బలంగానే ఉన్నారు. అయితే మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా స్కిన్ సంబంధించినవి కావచ్చు, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇండైజెషన్, అసిడిటీ ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చివరి దాకా వచ్చి చివరి నిమిషంలో అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవడము లేదా ఉద్యోగం రాకపోవడము ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిదీను భయపడుతూ ముందుకు వెళ్లకుండా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి. భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయానికి క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ ఇలాగే ఉంటుందని చెప్పేసి ఎక్కువగా థింకింగ్ చేయడం, ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసికమైన ఇబ్బందికరంగా ఉంటుంది. జాబ్ వస్తుందా రాదా, ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది, ఈ ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలి, వాటి కోసం ఎలా కష్టపడాలి, వాటి మీద వెళ్ళండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. పెద్దల అనుగ్రహంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మంచి సంబంధం కోసం ఎవరైతే చూస్తున్నారో అమ్మాయిలు, వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి కుంకుమార్చన చేసి, ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవల కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం అడగానే, శుక్రవారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా
ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదిష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకి ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి. చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ, ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల